మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్తున్నాడు దేవుడు, సంఘానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళు కూలిపోతా ఉంటారు, వాళ్ళ సంఖ్య చెదిరిపోతా ఉంటారు. రిసీవ్ చేసుకోండి. మంచితనానికి వ్యతిరేకంగా పోయేవాడు కూలిపోతాడు, ప్రేమకు వ్యతిరేకంగా పోయేవాడు కూలిపోతాడు. ఎవరైతే నాశనం చేయాలా, ఎవరైతే పంతము నాదే నెరవాలి, నేను చెప్పినట్టే జరగాలనుకున్న వాడు కూలిపోతాడు. హోలీ స్పిరిట్ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పటి వరకు పేరని అగ్ని పర్వతాలు పేరబోతా ఉన్నవి. వీడు ఎక్కువగా ఏరోప్లేన్లో యాక్షన్స్ ఎక్కువగా వినపడతా ఉన్నారు. ఏరోప్లేన్స్ ఈ దేశాలు దాటే సమయంలో, రాష్ట్రాలు దాటే సమయంలో కొన్ని క్రాష్కు గురయ్యే విధంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేయాలా. భయంకరంగా ఉన్నట్టుండి జలప్రవాహాలు భయంకరంగా చుట్టుకొని రాబోతా ఉన్నది. మనం వీటి కోసం ప్రార్థన చేయాలా. చాలామంది ఈ దేశంలో ఎలా అంటే వాయువాసం లేకుండా భయంకరమైన పాపంలోకి చాలామంది దిగజారిపోతా ఉన్నారు. నీతిమంతుల విషయమై మనం ప్రార్థన చేయాలా. కుటుంబాల్లో నెమ్మది లేని విధముగా ఈరోజు చెప్తున్నాడు, దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నాడో వాడు దరిద్రుడు, ఎవరైతే విశ్వాసంగా ఉన్నాడో వాడు ఆశీర్వదించబడదు. విశ్వాసం తన యొక్క ప్రవర్తన దేవుని ఆశీర్వాదం మూలంగా నడిపించబడుతుంది. విశ్వాసం తన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చే విధంగా నిలబడుతుంది. కరువులో, కష్టంలో, వేదనలో, దేనిలో నువ్వు నిలబడు, దేవుడు నీకు మరి గొప్ప దీవెన అనుగ్రహించబోతా ఉన్నాడు. కొన్ని రోజుల్లో ఏరోప్లేన్ క్రాష్ అయింది మీరు వినొచ్చు, ప్లస్ భూకంపాల గురించి మీరు వినబోతా ఉన్నారు. కొన్ని పురాతనమైనవి కట్టడాలు వేయకపోతా ఉన్నవి. ఈ భూకంపాల వల్ల పురాతనమైనవి. హోలీ స్పిరిట్ ఆరేడు నెలల్లో రాజకీయ పరంగా మన దేశంలో ఒక బలమైన కుదుపులు రాబోతా ఉన్నాయి. భయంకరమైన కుదుపులు రాబోతా ఉన్నది. ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో దేవుడు వారిని లేవనెత్తబోతా ఉన్నాడు. దేవుడు వారి యొక్క ప్రయత్నం దేవుడు గొప్ప చేయబోతా ఉన్నాడు. ఈరోజు నీవు బలహీనుడుగా ఫైనాన్షియల్ విషయంలో నువ్వు ఎంత బలహీనరాలేమో, నువ్వు నేను ఈ కొలతతో ఎప్పుడు కొలుచుకోకు, నాకేం లేదు అనే కొలతతో కొలుచుకోకు. దేవుడు బలము నీ పక్షంగా స్థిరపరచబడదు. హోలీ స్పిరిట్ గ్లోరీ టు గాడ్. ఓ భయంకరమైన సుడిగాలులు రాబోతా ఉన్నది. అవి దేశాలను చుట్టబోతా ఉన్నది. ఒక 2-3 కంట్రీస్కి ఈ ఎఫెక్ట్ బలంగా రాబోతా ఉంది. సుడిగాలి వంటి బీభత్సము కొన్ని దేశాల్లో రాబోతా ఉంది. ఒక 3 కంట్రీస్లో మాత్రం ఒక బలంగా ఉంది. ఒకటి పెద్ద కంట్రీ, 2 చిన్న కంట్రీస్ దాంట్లో మరి ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతా ఉన్నది. హోలీ స్పిరిట్ గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యంలో గొప్పది ఆయన యేసయ్య జరిగించండి. హోలీ హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆర్థిక పరమైన భయంకరమైన సమస్యల చేత ప్రభుత్వాలు పాలించడం జరగబోతా ఉంది భయంకరంగా. ఈ సంవత్సరం అనేకులను పడగొట్టడానికి సాతాను నిలబడబోతున్నాడు. కానీ దేవుని యొక్క ఆత్మ చేత నడిపించుకోబడే వారికి దేవుడే వారికి ఆశ్రయవర్గంగా ఉండి నడిపించబోతా ఉన్నాడు. వారి మీద ఏ బాణము మోపబడదు. మధ్యాహ్నం అందైనను, రాత్రి అందైనను వారు దేవుని రెక్కల కింద సంరక్షణ చేత నడిపించబడతారు. చాలా మందికి హార్ట్ అటాక్స్ సడన్లీ అవుతుంటారు. బస్ స్టాండ్లో
ట్రావెలింగ్లో, ఇంట్లో ఎక్కడ కూర్చున్న హార్ట్ అటాక్స్ ఈ సంవత్సరం బాగా వినబోతా ఉన్నారు. పక్షవాతము వినబోతున్నారు, బాగా వినబోతా ఉన్నారు. హార్ట్ అటాక్ గురించి, పక్షవాతం గురించి మీరు వినబోతా ఉన్నారు. ప్రార్థన చేయాలి, సంఘము ప్రార్థన చేయాలా, దేశము కోసము, దేవుడు అనుభవించే రక్షణ కోసము దేశం సిద్ధపడాలా. ప్రతి ఒక్క మానవాళి దేవుడు అనుభవించే నెమ్మది పొందాలా, ఆయన రక్తం కింద వారు కడగబడాలా. ప్రతి కుటుంబం మీరు ప్రార్థన చేయండి. ప్రతి కుటుంబము మీ దివిజని వెలిగించండి. ప్రార్థన దివిజని మీరు వెలిగించండి. మీరు మనసును దేవుని వైపు తిప్పండి. కన్నీరు కార్చండి మీ కుటుంబాల కోసము, కన్నీరు కార్చండి మీ సంతానం కోసము. తండ్రి, నీ రక్తము చేత నా కుటుంబాన్ని భద్రపరచుకోవాలని దేవుడు అప్పగించబడండి. మీరు బలపరచబడతారు. మీ పిల్లలు దుఃఖిపడరు. మీ పిల్లలు బలమైన ఆశీర్వాదం మీద లేవనెత్తబడబోతా ఉన్నారు.